సూపర్, చాలా అద్భుతంగా ఉంది తాటి కంజి, అసలు వర్ణించలేము. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. నెక్స్ట్ బీపీ షుగర్ అంటారు కదా, మన పెద్ద ముసలికి ఎక్కువ వస్తుంటుంది, అవి కంట్రోల్లో నిలుస్తూ ఉంటాయి, కంట్రోల్లో ఉంటుంది. రెమ్మలకు వచ్చేస్తుంది చూడండి. ఇదిగోండి, ఇదే కదా కనిపిస్తుంది, ఇదే తాటి కంజి. ఇదిగోండి రౌండ్ కొంచెం చూడండి. ఇదిగోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీజీవీ బాయ్స్. ఈరోజైతే మన టాపిక్ వచ్చి తాటి కంజి. మీరు ఇంతకుముందు తాటి కళ్ళు, తాటి ముంజుల గురించి మీరు చూసుండొచ్చు, వినుండొచ్చు, లేకపోతే తినేని ఉంటారు తాటి ముంజులు. ఈరోజు మన టాపిక్ వచ్చి తాటి కంజి గురించి చెప్పబోతున్నా. అది మన పక్క తోటలోనే ఉంది, దాన్ని తీయబోతున్నా. ఇప్పుడు తాటి కంజి తీయడానికి ఉపయోగించే పనిముట్ల గురించి చెప్తాను. అదిగో దీన్నే గొడ్డలు అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి కత్తి, దీని పేరు కత్తి అంటారు. ఓకేనా, చూడండి ఎంత షార్ప్గా ఉందో. నెక్స్ట్ వచ్చేసి మీ వాడుక భాషలో దీన్ని ఏమంటారో కొంచెం మాకు కామెంట్ చేసి చెప్పండి. మా భాషలో అయితే గొడ్డలు అంటారు. మేమైతే తాటి కంజి చేయడానికి తోటలోకి వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ పక్కనే నీలగిరి తోట కూడా ఉంది. ఇదిగోండి, ఇవే నీలగిరి చెట్లు అంటారు దీన్ని. చూడండి, చాలా పొడవుగా ఎత్తుగా పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చి వీటి వల్ల ఉపయోగాలు ఏమంటే పేపర్ చేయడానికి ఉపయోగిస్తారు దీన్ని. ఈ ఆకులు వచ్చి ఔషధంలో ఉంటాయి. మేమైతే తోట దగ్గరికి వచ్చేసాము, అదే తాటికంజి తీస్తాం కదా, ఆ చెట్టు దగ్గరికి వచ్చేస్తాము. మనకు కొంచెం దూరమే ఉంది, వెళ్ళిపోతాం. ఇదిగోండి కొంచెం దారే ఉంది. ఇదిగోండి పత్తి తోట ఉంది, పత్తి తోట మధ్యలో కొంచెం తోవ ఉంది, తోవకుండా వెళ్తున్నాము. దీన్ని అయితే చిన్న గడ్డ అంటారు మా సైడ్ దీన్ని. అప్పుడైతే వర్షాకాలం అయితే మొత్తం వాటర్ పారేది, నీరే పారేది. ఇప్పుడు కొంచెం వేసవికాలం వచ్చింది కదా, వాటర్ అయితే రావట్లేదు. చివరికైతే మేము తాటిపైన చెట్టుకు వస్తాం. ఇదిగోండి, ఇదే తాటి చెట్టు అంటారు దీన్ని. తాటి తీయబోతున్నాం, తాటి కంజి. ఇదిగోండి వరాసగా ఇది మొత్తం తాటిపెండి అంటారు. గట్టు ఉంది కదా, గట్టు మీద వేసిన చెట్లు లేక పెండి అంటారు అనమాట. ఇదిగో మొత్తం 8-9 చెట్లు ఉన్నాయి. మేమైతే చివరిగా చెట్టు దగ్గరికి వచ్చాము. ఇదిగోండి, ఇదే తాటి చెట్టు అంటారు దీన్ని. మనం తాటి కంజి తీయబోతున్నాము. ఇప్పుడు మనకి చుట్టూ శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుంటే మొత్తం మనం ఇది కొట్టడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం తొప్పులు డొంకలు అంటాం కదా, ఇవన్నీ అడ్డంగా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనం శుభ్రం చేసుకుని కొట్టాలి. మన తమ్ముళ్ళు అయితే చెట్టు జడ్లు అదిగోండి, అదే తాటి కమ్మలు అంటారు. కమ్మలు కొడుతుంటారు, కంచి తిని మనం క్లీన్ చేసుకోవాలి కదా, కొడుతుంటారు. నాకు తెలిసి ఈ చెట్టుకైతే ఒక 7 సంవత్సరాలు ఉండొచ్చు. ఈ చెట్టు అవ్వడానికి 7 సంవత్సరాలు టైం సరిపోద్ది. 7 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇదే నలుపు టీ షర్ట్ కనిపిస్తుంది ఈ అబ్బాయి మా బామ్మర్ది. ఇంటికాడ అసలు పని కూడా చేయడు. కానీ మీకోసము ఈ వీడియో మీకు చూపించడం కోసం ఇదిగో కమ్మలు మొత్తం నరుకుతున్నాడు, రెమ్మలు కలిపిన. తాటి చెట్టు తీయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని, చాలా కష్టపడుతున్నారు. ఇది అదే అంటారు, పొట్టుకున్నలు గట్టాలు అంటారు కదా, అలాగే చెట్టు చాలా పొట్టుకున్న చాలా గట్టిగా ఉంది. ఇది దీనికి కొట్టడానికి చాలా శ్రమించాలి. కొమ్మలు అయితే చివరిగా మొత్తం నరికిస్తారు. ఇప్పుడు మనం మెయిన్ దీన్నే నరకాలి. ఇదిగోండి, దీన్నే నరకాలి. ఇప్పుడే మనకు పెద్ద పని ఉంది. ఇంతవరకు నరికింది ఒక ఎత్తు, ఇక్కడి నుంచి ఒక ఎత్తు. ఈ చెట్టుని మనము ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా, దీన్ని ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా, ఇది కట్ చేయడానికి సులువు పద్ధతి ఏమంటే ఇదిగోండి, చెట్టు చుట్టూ ఇలా రమ్మలు మన కంచి అల్లినట్టు ఉంటాయి మొత్తం. దీన్ని ఒక్కోటి విడదీసుకుంటే ఇదిగోండి సింపుల్గా వచ్చేస్తాయి ఈజీగా. ఇదిగోండి ఆల్రెడీ కొడుతున్నారు. మన విలేజ్లో అయితే అచ్చతెలుగులో అయితే కంజ అంటారు. కంజ అంటే చుట్టూ రౌండ్గా అనేది మనము కట్ చేసుకోవాలి. డార్క్ గీతలాగా, ఇదిగోండి గీతలాగా ఇలా చేసుకుంటే మనకు కట్ చేయడానికి మనకు వీలుగా కనిపిస్తుంది. ఒక పొర అయితే తీస్తాము. ఇదిగోండి ఒక పొర తీస్తే ఇలా ఎర్ర కలర్లో వచ్చింది. ఇదిగోండి మధ్యలో నల్లులాగా పురుగులాగా కనిపిస్తున్నాయి. మనకి ఎక్కడి నుంచే పెద్ద పని ఉంది. ఇదిగోండి నరకాలి. ఒకసారి నరికి చూపిస్తాను చూడండి. మేమైతే ఇప్పుడు ఒక పావలా బాగా నరికిస్తాము. ఇదిగోండి ఫస్ట్ చూడండి, ఫస్ట్ చూస్తే తెలుపు కలర్లో ఉంది. అలా కొంచెం లోపలికి వెళ్ళిపోద్ది, చూడండి ఎరుపు కలర్లోకి వస్తుంది. ఈ లోపలే ఉంటుంది మన కంజి అనేది. ఇది మొత్తం కొట్టాలి కదా, కొద్దిగా టైం పడుతుంది, ఒక అరగంట టైం పడుతుంది. సో చెట్టు అయితే చివరికి వచ్చింది, కొట్టం అనేది కొట్టింది మా వాళ్ళు. చెట్టు చివరి స్టేజ్లో ఉంది, పడిపోయి చూడండి ఊపుతాను. చెట్టు అనేది ఇదిగోండి ఈ విధంగా చివరి స్టేజ్కి వచ్చింది. ఒక్క 5 నిమిషాలు అయితే మొత్తం చెట్టు మొత్తం కొడేస్తాము. ఇదిగోండి ఆ చెట్టు అనే రసం అంటారు కదా, అది చూడండి ఎర్ర రంగులో కారుతుంది ఈ పీచు నుంచి. ఇదిగోండి ఇదే పీచు, తాటి పీచు. చెట్టు అయితే మొత్తం కొట్టించాము, పడిపోతుంది. జస్ట్ మామూలుగా పట్టుకున్నాము, వదిలిస్తే పడిపోద్ది. చెట్టు తోలేతను పడిపోతుంది చూడండి. ఆల్రెడీ ఇదిగోండి కంచి కూడా మీకు కనిపిస్తుంది. ఇదిగోండి తాటి కంచి అంటారు. అడుగు భాగం నుంచి వచ్చింది కదా, కొంచెం ముదిరిపోయింది, కొంచెం చేదుగా అనిపిస్తుంది ఇది తింటే. కంజి అనేది తీయకుండా ఇదిగోండి మెయిన్ ఇక్కడ ఉంటుంది, అంటే తలభాగంలో ఉంటుంది.
తీయగా రౌండ్గా మన అంటిదా అంటారు చూస్తారు కదా, మీకు తెలిసి ఉంటుంది. అలాగే ఉంటుంది, స్వీట్గా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం తీయబోతున్నాము. మేమైతే ఇప్పుడు చట్నీ ఎత్తబోతున్నాము. చెట్టు ఎత్తేసి అవతల పక్క వేస్తే మనకు కొంచెం పనికి ఈజీగా ఉంటుంది. ఇక ఎండ ఉంది కదా, కొద్దిగా కష్టపడుతున్నాము. అవతల పక్క వేసుకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది. అవతల పక్క వేస్తున్నాము, తిరగేస్తాము. ఇప్పుడు ఈ చట్నీ మళ్ళీ మరొక మొగ్గ వేయించితే అవతలకి వెళ్ళిపోద్ది. నీడలో మనకు నీడలో పని చేసుకోవచ్చు. ఇప్పుడు మన నీడలో వేసుకుంటున్నాం చట్నీ. నీడలో వేసుకుంటే మనకి ఎండని తక్కువ ఉంటుంది కదా, అది వలడం కూడా మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, వదులుగా మంచిగా తిరిగేస్తాము. ఇప్పుడు ఇదిగో దీంతో గొడ్డలు కత్తిల సాయంత్రం ఇప్పుడు మనం మొత్తం వలబోతున్నాము. మీకు ఇప్పుడు తాటి చెట్టు ఒలిచి ఏదైనా చూపిస్తాను. ఇదిగోండి రెమ్మలకు వస్తూ ఉంటుంది. అదిగోండి మా తమ్ముడు, అదిగోండి అలాగ పిడిచి మనం మిడ్డుతుంటుంది. అలా పిడిచి మిడ్డుతూ ఉంటే అలాగ వస్తూ ఉంటుంది. చివరిని అలాగా మన బ్లేడ్తో కోస్తుంటే అలాగ మెల్లగా కొడితే వదిలేస్తూ ఉంటుంది, అలా వదులుతుంటుంది. కాకపోతే ఇది కొంచెం రావడమే కష్టము, వచ్చి చాలా నీట్గా వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ముళ్ళులు ఉంటాయి చూడండి. ఈ ముళ్ళులు అనేవి రంపల కన్నా పదునుగా ఉంటాయి. కోసాయంటే మాత్రం మరి రక్తం కూడా ఆగదు, అంత నీట్గా రక్తం కారేస్తుంది. ఇదిగోండి అక్కడి నుంచి మళ్ళీ ఎంతవరకు వాలాలి చూడండి, ఇంతవరకు వాలాలి. ఆ చెట్టు నుంచి ఇంతవరకు మళ్ళీ ఎక్కడ కొట్టేసి ఈ మధ్య భాగంలో అనేది ఇదిగో ఈ మధ్య భాగంలో ఉంటుంది కంజి. ఈ మధ్య భాగం మళ్ళీ వలాలి. ఒలిసిన తర్వాత మనకి ఎంతో కంజి రాదండి. మహా అయితే ఒక ఈ గొడ్లకు అమ్ముంది కదండి, ఇంత లావు వస్తే ఇదే తాటాకు అంటారు. దీంతో మన వ్యసన గారు మీకు పురాతన కాలం వ్యసన గారు మీకు తెలిసే ఉంటుంది. వ్యసన గారు అంటారు కదా పురాతన కాలంలోని. అంటే ఈ యాసికాలంలోని ఒక్క పెడితే గాలి ఇలా ఇసురుకోవడానికి ఉపయోగపడుతుంది వ్యసన గారు. దీంతోనే తయారు చేస్తారు వ్యసన గారును. ఇదిగోండి ఇంతవరకు అయితే తీస్తాం, సగం వరకు అయితే నరిగిసి తీస్తాము. మరొక 10 నిమిషాలు అనుకుంటా మీకు ఇంకా కంచి తీసి చూపించడానికి. చాలా కష్టపడుతున్నాము. ఈ కష్టమేక మీకు ఈ తాటి కంచి చూపించడం కోసమే మేము ఇంత కష్టపడుతున్నాము. దీన్ని కూడా కంచి అంటారు. ఇదిగోండి కప్పు ఇది అడుగు భాగం కదా ముదిరిపోయింది చూడండి, ఇది అడుగు భాగం కదా ముదిరిపోయింది. ఇది తినడం కూడా పని చేస్తుంది కానీ కొద్దిగా కసగా ఉంటుంది. తినడానికి కూడా చూద్దాం సార్, ట్రైల్ వేద్దాం తినేసి ఎలా ఉంటుందో. ఇంతకు మనం చెక్కాం కదా, దీన్ని అయితే ఇప్పుడు శుభ్రం చేసుకున్న తాటాకులు ఉన్నాయి కదా, తాటాకులు దీని మీద వేస్తాము తీసుకొచ్చి. ఎందుకంటే ఇక్కడ కింద మట్టి కట్టు ఉంది కదా, మట్టి అంటుకుంటా దీని మీద వేసి నీట్గా చేసుకోవడానికి కంచి తీస్తాం కదా. ఇప్పుడు చివరిగా అయితే కంచి తీసుకొచ్చాం చూడండి. ఇదిగోండి తీస్తాం, ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి చూడండి చాలా నీట్గా తెల్లగా నీట్గా కనిపిస్తుంది చూడండి. ఇలా కొంచెం ఇదిగోండి కంచి అయితే ఇక్కడ ఉంది. ఇదే కదా కనిపిస్తుంది, ఇదే తాటి కంచి. ఇదిగోండి రౌండ్ కొంచెం చూడండి, ఇదిగోండి ఇదే తాటి కంచి అంటారు. ఇది తినడానికి చాలా బాగుంటుంది. ఇదిగో తిని చూపిస్తాను. ఇప్పుడు మనం ఏంటంటే ఈ తాటి కంచి వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ తాటి కంచి అనేది తినడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏమంటే, అది బ్లడ్ ప్రెషర్ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. నెక్స్ట్ బీపీను షుగర్ అంటారు కదా, మన పెద్ద ముసలికి ఎక్కువ వస్తుంటుంది, అవి కంట్రోల్లో నిలుస్తూ ఉంటాయి, కంట్రోల్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి మన వేసవికాలంలోనే ఇది తింటాము, ఒలుసుకొని తినడం వల్ల బాడీ మన శరీరం అనేది చల్లబడుతుంది. తర్వాత వచ్చి మా గ్రామాలను అయితే సంవత్సరానికి ఒకసారి అనేది తీసుకొని తింటాము. మరి మీ సైడ్ మీరు తింటే కంపల్సరీగా కామెంట్ చేయండి ఎలా ఉందనేసి. అంత పెద్ద చెట్టు నరిగాం కదా, నరిగితే ఇదిగోండి ఎంత మన చిన్న వండే వరల్డ్ కప్ లాగా వచ్చింది, వండే ప్రపంచ కప్ లాగా వచ్చింది. నీట్గా తీసాము, ఎంత శ్రమ పడ్డాము దీన్ని తీయడానికి. అంత పెద్ద చెట్టు నరిగాము, 6 అడుగులు 7 అడుగులు చెట్టు నరిగితే 6 అడుగు కూడా అలా చూడండి ఎంత చిన్నది వచ్చిందో. ఇంకా లోపలికి తీయాలి, ఇంకా మరొక జస్ట్ ఒక సెంటీమీటర్ అంతా తీస్తే ఆల్రెడీ కంచి వస్తుంది. ఇప్పుడు తాటి కంచి ఇరిసి చేస్తాం చూడండి, రమ్మలు ఇదిగోండి. మనం ఎలా అంటే ఆత్రేయపురం పూతరేకులు ఉంటాయి కదా, అలాగే ముక్కలాగా వచ్చేస్తాయి చూడండి. ఇదిగోండి మీకు తెలుగులో చెప్పాలంటే మన పుట్టకొక్క అంటాం కదా, పుట్టగొడుగు అలా వస్తుంది. ఇదిగోండి రెమ్మలకు వచ్చేస్తుంది చూడండి. ఇదిగోండి రెమ్మలకు వస్తుంది. మా ఫ్రెండ్స్ మేము అందరం కలిపి కంజిని అయితే ఒలిస్తాము. ఇదిగోండి కంచి ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను చూడండి. సూపర్, చాలా అద్భుతంగా ఉంది తాటి కంచి, అసలు వర్ణించలేము. దీని మీద తీసాము, తీయడం కూడా జరిగిపోయింది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్